అప్పుడు అలా, మరి ఇప్పుడు ఎలా ఎలా మరి రేపెలా? నువ్వు మంచి చేస్తే ఆ మంచి ఫలాలు అప్పుడే, నువ్వు చెడ్డ చేస్తే ఆ చెడ్డ జ్ఞాపకాలు అప్పుడే. వాటిని గురించి ఇప్పుడు తలుచుకొని కుమిలిపోయి కురింగిపోయి నిరాశ నిస్పృహల్లో బ్రతకడం ఏంటి? ఇప్పుడు నువ్వు నడుం కట్టినా నీ భవిష్యత్తు కోసం దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆనాడు దేశం ఓట్లేసింది ఒక గవర్నమెంట్కి. కొంతమంది గెలిపించిన తర్వాత అబ్బా అనవసరంగా ఓటేసాం 5 ఏళ్ళు అదే గడుపుతారు. అబ్బా అనవసరంగా అని అయిపోయింది బాబు. ఇంకేం అబ్బా లేదు, అమ్మ లేదు, అయ్యా లేదు, అయిపోయి. ఇప్పుడు చేయాల్సిందేంది? రాబోతున్నటువంటి రోజులను నువ్వు శాసించవచ్చు. రాబోతున్న భవిష్యత్తును నువ్వు శాసించవచ్చు. ఈ ఒక్క మాట అందరి జీవితాలకి, అన్ని పరిస్థితులకు వర్తిస్తుందండి. 100 మెసేజ్ అవసరంలా, అయిపోయింది, ముగిస్తున్నా నేను. సింపుల్. నీకు బుర్ర ఉంటే ఈ ఒక్క మాట అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల పరిస్థితులకి వర్తిస్తుంది. నీ ఫ్యామిలీ గందరగోళం అయిపోయింది, కుంటుపడిపోయింది. భర్త బాగలేడు అన్నావు, లేదా నువ్వు బాగలేవు అన్నావు, లేదా పిల్లల మాటలు లేదన్నావు, గతం అయిపోయింది. కనీసం ఇప్పుడు నువ్వు నడుం కట్టి నిలబడితే, కనీసం ఇక నుంచైనా నువ్వు సరిగ్గా అడుగులు వేయగలిగితే ఉన్నదాన్ని నువ్వు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నీకు అవకాశం ఉంది. ఆ పొరపాట్లను దిద్దుకోవడానికి ఇప్పటికీ ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ గురించి చెప్తున్నా. ఫ్యామిలీ మా తల్లిదండ్రులు అట్లా చేశారు, మా తల్లిదండ్రులు మాకు దరిద్రం తీసుకొచ్చి పెట్టారు, మా బతుకులు ఇలా తగలబడ్డాయి, ఏం చేద్దాం, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు అట్లా చేశారు అని ముసలోళ్ళని తిడతా కూర్చుంటాడు ఒక కుర్రోడు. ఒరే కుర్రోడా, సరేరా, వాళ్ళకి చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏదో అయిపోయారు, మంచో చెడోదో తలకాయ నొప్పి చేశారు అనుకో. ఒరే యవనస్తుడా, ఒరే కుర్రోడా, మరి ఇప్పుడు నువ్వు లైన్లో ఉన్నావు కదరా, అమ్మా నాన్న సాధించలేని నువ్వు సాధించురా, వాళ్ళు నిలబెట్టలేని నువ్వు నిలబెట్టి ఇటు కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలువునానా. కానీ చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల గతంలోకి, తమ గతంలోనికి చూస్తూ అప్పుడు అలా చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాన్న, అప్పుడు అలా చేసి ఉండకపోతే మాకు ఈ గతి వచ్చేది కాదు, వదిలేయి, అయిపోయింది అది. అలా అని నువ్వు నిరాశపడటం, నీ వారిని నిరాశపరచడం తప్ప నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? గతం గతః. ఆనాడు మీకు చదువు లేదు, విద్య లేదు, వివేకం లేదు, సో ఏదో తేడా పడ్డారు. ఇప్పుడు నేను నడుం కడతా, నేను నిలబడతా, నాకు సపోర్ట్ చేయండి. అదే రా ముందుకి. నీ కుటుంబానికి నువ్వు దీపంగా మారు, నీ కుటుంబానికి వెలుగు నీవు, సమాజానికి ఆదర్శంగా నిలబడు. ఏమంటావు? ఎంతమందికి అర్థమైంది నా ఎల్లారా? యవనస్తులారా, నా ఫ్రెండ్స్ వల్ల నేను ఇలా అయిపోయాను అన్నయ్య. అసలు ఫస్ట్ నుంచి కూడా నేను గ్రహించుకోలేకుండా చేశాను. అప్పుడు అసలు వాళ్ళ స్నేహం పట్టి అప్పుడు అలాగ అయిపోయింది. వాళ్ళ వల్ల నేను ఇలాగ అయిపోయానంటే ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? ఒకప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళ ఎఫెక్ట్ నీ మీద పడింది. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, ఈ దేవుని ప్రభావంతో నింపబడి నువ్వు రూపాంతరం చెందిన వ్యక్తివై నీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడేటట్టు చెయ్యి. ఇప్పుడు చెయ్యి. నా జీవితానుభవం, ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలు కూడా నా వ్యక్తిగత జీవితానుభవాలు. నీకు కూడా చెప్తున్నా. ఏదో అట్ట చేశాడు, ఎట చేశారు అని నేను చనుక్కోవచ్చు, గొనుక్కోవచ్చు, బాధపడవచ్చు. దానివల్ల వాళ్ళు బాధపడటం, నేను బాధపడటం అది కాదు కదా. ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? దీనికి వాళ్ళకి తెలియదు, సరైనటువంటి రూట్ అర్థం కాల, తేడా పడ్డారు. నేను తీసుకుందాం, నేనే నడుం కడదాం. నా కుటుంబానికి
నేనే దిక్సూచి అవుతాను. మునిగిపోతున్న పడవలాగుంది నా ఫ్యామిలీ, అవసరమైతే నేను దాన్ని కాపాడుకోవాలి. నడుం కట్టాం, కుటుంబంతో మాట్లాడాం, ప్రార్థన చేశాం, దేవుడిని హత్తుకున్నాం, దేవుడిని తెలుసుకున్నాను, క్రమశిక్షణ నేర్చుకున్నాను, నా ఫ్యామిలీకి నేర్పుకున్నాను. చిన్నగా దాన్ని ఎట్లనన్నా కానీ ఒడ్డుకు తీసుకొని రావాలని తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించుకున్న, విరిగిపోవాల్సిన దగ్గర విరిగిపోయాం. మరి నాయకత్వం అంటే కుటుంబానికైనా, సంఘానికైనా, సమాజానికైనా విరిగిన వాడే నాయకుడిగా పనికొస్తాడు. ఎచ్చులు పడేవాడు పనికిరాడు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. నన్ను దీనులను జ్ఞానులుగా, శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవునికి మహిమ. సింపుల్గా అర్థం కావాలంటే, పత్తేసావు, రైతు వారిగా చెప్తున్నా, పత్తి పొలం వేసావు, పోయింది, కూర్చొని ఏడితే వచ్చింది అండి. పంట పోయింది, కూర్చొని అవంతరం సంవత్సరం ఏడితే మాత్రం చెట్లు పలకరిస్తే ఏ బెదర ఊరుగా మరి రోజు ఎడుతున్నా. నేను కాస్తాంలే కాస్తాంలే అని ఎప్పుడన్నా మాట్లాడి, మరి ఏం చేయాలా? దాని గురించి అప్పటి గురించి ఆలోచించి ఇప్పుడులో ఇబ్బంది పడటం కాదు. పత్తిని దున్నేయాలి, దున్నేసి ఏం చేయాలి? సాహసం చేసి మిరపేయాలి. స్తోత్రం. లేకపోతే ఇంకో పంట అట్ట కాదు, ముందేసుకొని కూర్చుంటాడు. ఆ పోయిన దానికి వెళ్ళి చూసుకొని పోయి వచ్చినాడు కలిగి పోయి అందరూ వేస్తున్నారని వేసా. అప్పుడు అది కాకుండా అప్పుడు ఇది కాకుండా అప్పుడు ఇది కాకుండా ఇదే సోప ఇంకొకటి వేసి ఉంటే ఎన్నిసార్లు అంటే ఏమో లాభం? దేవుడు చెప్తున్న లెక్క ఏంటంటే, నిద్రమోహమా దున్నేదాన్ని 3 నెలలు పోతే ఇంకా 3 నెలలు ఉంది అంటాడు ఆయన. 3 నెలలు అంటే వానా అంటే అప్పుడు ఆయన అంటాడు నేను లేనా? స్తోత్రం, హల్లెలూయా. మరి 3 నెలలకు వానో వరిపించాడు నేను లేనా? నువ్వే అవసరమైతే నీ పొలం వరకు నేను కురిపిస్తాను, నీకెందుకు నువ్వే అంటే ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. మళ్ళీ ఇప్పుడు పోయి పత్తి పొలాలు దున్ని మిరపేసారు ఎందుకో శాలెం వద్దని మొత్తం దున్ని మీ ఇంటి వాళ్ళంతా నన్ను తిడతారు, బాగా పండేదాన్ని పాడు చేసాడు వచ్చని. పండేదైతే ఉండని పత్తినే, పోతే దాని గురించి చింతపడవాకు, దున్నే ఇంకొకటి అన్నట్టు చెబుతున్నా. అర్థమైందా? అది కుటుంబానికి సంబంధించి అయినా, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి అయినా, నీ సేవా జీవితానికి సంబంధించి అయినా, నీ ప్రయత్నం విఫలమైనప్పుడు ఆ వైఫల్యాలను తలంచుకొని అక్కడే కూర్చోవద్దు.
నువ్వు విజయం పొందావా, విజయాన్ని తలంచుకొని కూడా అక్కడే కూర్చోవద్దు. కొంతమంది విజయాన్ని బట్టి ఆగిపోతే, కొంతమంది వైఫల్యాలను బట్టి ఆగిపోతారు. ఇద్దరు గతంలోనే బతుకుతుంటారు. కొంతమంది విజయాలను చూసుకొని మురిసిపోతే, కొంతమంది వైఫల్యాలను చూసుకొని బాధపడతా ఉంటారు. రెండు తప్పే. జయం పొందినవాడు అధిక జయం పొందినట్లు ఇప్పుడే మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టినట్టు స్టార్ట్ చేయాలి. వైఫల్యం చెందినోడు ఏమీ జరగనట్టే నూతన ఉత్సాహంతో మళ్ళా పని ప్రారంభించాలి. అప్పుడు భవిష్యత్తు ఉంది. సేవ కూడా అంతే. విజయమైన వైఫల్యమైన రెండు గతమే పక్కన పెట్టి ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మనం అడుగులు వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, గడిచిపోయిన గతంలోనికి నువ్వు వెళ్ళి దాన్ని శాసించలేవు, మార్చలేవు. పాపం జరిగిందో, పుణ్యం జరిగిందో, మంచి జరిగిందో, చెడ్డ జరిగిందో, తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో యేసయ్య అంటున్నాడు వదిలేయని. నేను నా వీపు వెనక వేశాను, కాలం కూడా నీ వీపు వెనక్కి వచ్చేసింది, అది అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటున్నాడు దేవుడు. ఏమో నెక్స్ట్ ఏమో ప్రభా, అప్పుడు అట్లా అయిపోయింది తండ్రి, అట్లా జరగకుండా ఏందో లేని ఆయన. సరే అక్కడే జావు అంటాడు ఆయన. సావు అనకపోయినా సరే అక్కడే ఉండు నా కుమారుడా అంటాడు. నేనైతే మాత్రం ఏసై ప్లేస్లో తినుంటే అక్కడే జావు దరిద్రుడా అంట. అందుకే నేను అక్కడ లేను, ఇక్కడున్నా. మరి మామూలు తిట్టకపోతే మాటిండు, అందుకని తిడతాను నేను. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. మా వాళ్ళంతా బానిసలుగా పుట్టారు, బానిసలుగా పెరిగారు, బానిసలుగానే బతుకుతున్నారు. మరి నేను కూడా బానిసనే. మా వాళ్ళంతా, మా జాతి అంతా అంటరానోళ్ళు, నేను కూడా అదే. వాళ్ళకి లేని విలువ నాకెక్కడొచ్చిందబ్బా. అనుకోలా ఒకడు, అనుకోలా ఎందుకు నా జాతి అంటరాంటి. వాళ్ళల్లో ప్రవహిస్తున్న రక్తమే నాలో ప్రవహిస్తుంది. బ్లడ్ గ్రూపులు చెక్ చేస్తే అందరిలోనూ ఒకే రక్తం పనిచేస్తుంది. వాడుకున్న 2 కాళ్ళు నాకున్నాయి, వాడుకున్న 2 కళ్ళు నాకున్నాయి, వాడుకున్న 2 చేతులు నాకున్నాయి, వాడుకున్న చర్మం నాకుంది, వాడుకున్న ఉచ్చనీచాలు నాకున్నాయి. వాడు తిన్నట్టే నేను కూడా ఆహారం తింటున్నాను, నేనేం గడ్డి తింటల్లా. అయినప్పుడు నేను అంటరానోడిని ఎందుకు అయ్యాను, వాడంత గొప్పోడు ఎందుకు అయ్యాడు? ఎందుకు ఈ స్థితిలో నేను ఉండాలి అని ఒక్కడు ఆలోచించాడు. ఏంటి నా జాతి పరిస్థితి? రాజీ పడాలా? ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో అంటుంటారు కదా. ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో ఈ ఆచారం, ఈ సంప్రదాయం, నా బొంద, నా శ్రాద్ధం, పిండాకుడు, ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో బాగా అలవాటు కదా. అట్లనే ఆయన కూడా అదే డైలాగ్ వేసుకొని అక్కడే కూర్చోవచ్చు. ఎప్పుడు పుట్టిందో ఏనాడు పుట్టిందో మా వాళ్ళంతా ఇంతే కాబోలు, నేను కూడా ఇంతే కాబోలు అని కూర్చోవచ్చు. అందరిలాగా బతికేయచ్చు, ఆ జీవితాన్ని అలా తెల్లార్చుకోవచ్చు. అదే జరిగినట్టయితే ఈరోజు ఇంకా దుర్మార్గం, ఇంకా ఎంత చేసినా కూడా జరుగుతుంది దారుణం. రాజస్థాన్ మీకు తెలుసా, ఇంకా కొనసాగుతూనే ఉంది అంటరానితనం భయంకరంగా. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని ఒక దళితుడిని చంపారండి. మా కళ్ళ ముందు గుర్రం ఎక్కుతావా నువ్వని. ఈ దినాల్లో అదే ఆ మహనీయుడు వచ్చి చట్టం చేయకపోతే, ఏమైనా హోదాను హక్కును కల్పించకపోతే, వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కేటాయించకపోతే, ఈ రోజుకి ఇంకా దారుణంగా, ఇంకా భయంకరంగా ఉండేది. ఊహించలేము అసలు. అందరిలాగా నేను ఒకడిని గొర్రెలా తల దించుకొని పోలా, సింహంలాగా ఆలోచించాడు ఒక్కడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకి మోషే ఆదర్శం అంటాను నేను.
ఎందుకంటే రాజ్యాంగ రచనలో అన్ని గ్రంథాలు చదివాడు, దాంతోపాటు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా చదివినాడు ఆయన. బైబిల్ గురించి, క్రీస్తు గురించి సన్మానించి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ గారు. దేవునికి మహిమ.